హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కుకింగ్ ఐడియాస్ బై రాధిక. ఇవాళ మనం మైసూర్ మసాలా దోశ చూద్దామండి. చాలా సింపుల్గా ఈ టిప్స్తో ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్ మసాలా దోశని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బయట హోటల్స్ దగ్గర బండి మీద తినేదానికంటే ది బెస్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. టిఫిన్స్లో ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది కదండి. నాకైతే దోశ చాలా ఇష్టము. మీలో ఎంతమందికి దోశ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మొత్తం చూసి నచ్చిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఇప్పుడు పర్ఫెక్ట్ మైసూర్ మసాలా దోశని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కొంచెం పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని దానిలోకి మినపప్పును వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నామో అదే కప్పును తీసుకొని ఒక కప్పు మినపప్పుకి పావు కప్పు శనగపప్పు, 3.5 కప్పుల బియ్యము. ఇక్కడ నేనైతే రేషన్ బియ్యాన్ని యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏ బియ్యం ఉంటే అవి యూజ్ చేసుకోండి. 1 టీ స్పూన్కి మెంతులు కూడా వేసుకోవాలి. ఈ మెంతులు వేయడం అసలు స్కిప్ చేయకండి. ఇలా శనగపప్పును వేసుకోవడము, ఈ కొలతలంతా సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మనం తీసుకున్న పప్పు బియ్యానికి మినప్పప్పు ఎంత తీసుకున్నామో అంత పోహాటుకులు అంటాం కదా, అవి వేసుకోవాలి. మీ దగ్గర పోహాటుకులు లేకపోతే నార్మల్ అటుకులైనా యూజ్ చేయండి. లేదంటే మరమరాలు అంటాం కదా, పేలాలు అంటాం మేమైతే, అవైనా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ 1 కప్పుకు వేసుకోండి. అన్నీ మంచిగా వాష్ చేసుకొని ఇక్కడ నేనైతే సపరేట్గా నానబెట్టుకున్నానండి. మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే ఒక దగ్గర నానబెట్టుకునే ప్రాబ్లం లేదు. అటుకులని గ్రైండ్ చేయడానికి 1 అవర్ ముందైనా నానబెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 ఒకేసారి నానబెట్టేశాను. ఇలా మంచిగా ఒక 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా మంచిగా బియ్యము అటుకులు నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీలో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్నప్పుడు కానీ గ్రైండర్లో అయినా కూడా కొంచెం కూల్ వాటర్ యూజ్ చేసినట్టయితే పిండి చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది. అంతేకాకుండా తొందరగా పులవకుండా ఉంటుంది. ఈ టిప్ ఫాలో అయ్యి మిక్సీలో వేస్తే మాత్రం కంపల్సరీ కూల్ వాటరే వేసుకోండి. మిక్సీ అనే మోటార్ వేడవకుండా మంచిగా గ్రైండ్ అవుతుంది. సగం కంటే కొంచెం ఎక్కువగా గ్రైండ్ అయిన తర్వాత ఇలా అటుకులు వేసేసుకొని అంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వనివ్వాలి. సమ్మర్లో కొంచెం తొందరగా ఫర్మెంట్ అవుతుంది. కాసేపు ఉంచి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ముందు మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 ఆలుగడ్డల్ని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడికించుకోండి. ఇప్పుడు కారం కోసము ఒక 10-12 ఎండుమిర్చి తీసుకొని ఒకసారి కడిగి వేడి నీళ్ళు పోసుకొని ఒక 15 నిమిషాలు ఇలా నానబెట్టుకోవాలి. ఎండుమిర్చి నానుతుంది మంచిగా. 7-8 ఎల్లిపాయలు, 1 టీ స్పూన్కి జీలకర్ర, 1 టేబుల్ స్పూన్కి ధనియాలు, కొంచెం చింతపండు, ఒక 2-3 రెమ్మల కరివేపాకు, ఒక పావు కప్పుకి పుట్నాలు, ఇవన్నీ వేసుకొని సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం వేడి చేసిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కారంతోనే మసాలా దోశకి అంత మంచి టేస్ట్ వస్తుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఇదే కొలతలతో చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దోశలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆలుని ఇలా నీట్గా పీల్ చేసుకోవాలి. పొటాటోని కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి. ఇలా అన్ని పీల్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్కి శనగపప్పు, 1 టీ స్పూన్కి ఆవాలు, 1 టీ స్పూన్కి జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని, కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత కొంచెం పెద్ద సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. దీనిలోకి 1 టీ స్పూన్కి పసుపు కూడా వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డల్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా స్పూన్తో కానీ ఒక మ్యాషర్తో కానీ మంచిగా మెదిపి గట్టిగా లేకుండా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అంతా ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 టీ స్పూన్లకి వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు. మనం దోశ మీద వేసినప్పుడు మరీ డ్రై అవ్వకుండా కొంచెం తేమగా ఉంటుంది. ఇలా ఒక 2 టీ స్పూన్లకి వాటర్ వేసుకొని కర్రీ మొత్తం ఇలా కలిసేలా కలుపుకొని చివరగా కొత్తిమీర వేసుకుంటే లోపల మసాలా రెడీ అయిపోతుందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకుందాము. చూడండి పిండి ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో. అన్ని కొలతలు కరెక్ట్గా ఉంటే పిండి మంచిగా పులుస్తుంది. ఇప్పుడు కావాల్సినంత పిండిని తీసుకొని దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద ఎక్కువ వేడి లేకుండా వాటర్తో స్ప్రింకిల్ చేసుకొని ఇలా వైప్ చేసేసుకొని దోశను వేసుకోవాలి. మనకు కావాల్సినంత పిండిని తీసుకొని వీలంత పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పల్చగా రావాలంటే ప్యాన్ బాగా వేడి ఉండకుండా చూసుకోవాలి. అదే టైంలో మనం దోశ వేసేటప్పుడు మంట కూడా తక్కువ ఫ్లేమ్లో ఉంటే అప్పుడు ఎంత అంటే అంత ఇలా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా దీనిపైన 1 టీ స్పూన్కి బటర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఒక 2-3 టీ స్పూన్లు వేసుకోండి. మీ కారాన్ని బట్టి వేసుకోండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ కారాన్ని దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. లేదంటే తొందరగా దోశ మాడిపోతుంది.
ఈ కారం కూడా గట్టిపడిపోతుంది. ఇలా మొత్తం కారాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక టీ స్పూన్కి ఆయిల్ కూడా వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. నేను కొంచెం క్యారెట్ తురుము కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం ఈవెన్గా అంతా వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని మనకి ఎంత కావాలంటే అంతా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దోశ మంచి కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ దోశను మంచిగా కాల్చుకొని ఇలా ఇంకొక వైపు తిప్పుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే దోశ మెత్తగా వస్తుంది. ఇలా మంచి కలర్తో క్రిస్పీగా అయితే రాదు. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని దోశ మొత్తం కాల్చుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మంచి కలర్తో చాలా బాగా వచ్చింది కదా. హోటల్ స్టైల్ దోశకి ఏమాత్రం తీసిపోదండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టము ఈ దోశ. మీరు కూడా ఈ టిప్స్తో ఈ కొలతలతో ఖచ్చితంగా చేసి చూడండి. ఇంట్లోనే హోటల్ స్టైల్ మసాలా దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా బయట హోటల్ దోశలకి అసలు పోవాల్సిన అవసరమే లేదండి. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ టిప్స్ కొలతలతో దోశను చేసి చూడండి. మైసూర్ మసాలా దోశ ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.